మన మరణ దినానికి మనల్ని మనము సిద్ధపరచుకోవాలి. ఒకటి, పరదేశుకు పోయే విధంగా. రెండు, యేసుక్రీస్తు ప్రభుల వారి చేత ఆయన రెండో రాకడలో ఎత్తబడే విధంగా మనల్ని మనం మలుచుకోవాలి. అందుకోసమే ఈ లెక్కలు మనం గుర్తించాలి. పోతే ఈ యొక్క జీవితం మనకి ఎందుకు ఇవ్వబడింది అనేసి అంటే రోమపత్రిక 6వ అధ్యాయం 6వ ఒక వచనం నుంచి మనం చూసుకున్నట్టయితే, క్షమించాలి, రోమపత్రిక 6వ అధ్యాయము మనం చూసుకున్నట్టయితే, రోమపత్రిక 6వ అధ్యాయం మనం గమనించినట్టయితే, రోమపత్రిక 6వ అధ్యాయం 16 నుంచి మనము 23 వరకు ఉన్న వచనాలను చూసుకున్నట్టయితే అందులో ముఖ్యంగా 2 విషయాలు కనిపిస్తాయి. ఏంటి అంటే, ఈ యొక్క జీవితకాలం మనకు ఎందుకు ఇచ్చాడు దేవుడు, రక్షింపబడిన తర్వాత కూడా ఎందుకు ఇచ్చాడు దేవుడు అనేసి అంటే, మొదటగా పరిశుద్ధత కలిగేందుకోసము మనమే ముందుకు సాగాల్సి ఉంది. మన యొక్క దేహాలని సజీవంగా దేవునికి అప్పగించుకుని మనమే ముందుకు సాగాల్సి ఉంది. తద్వారా పరిశుద్ధతను పొందుకోవాల్సి ఉంది. ఇంకా ఆ పరిశుద్ధతని పొందుకోవడం ద్వారా నిత్య జీవాన్ని పొందుకునే ఒక అర్హతను మనం సంపాదించుకోవాల్సి ఉంది. అందుకుగాను ఈ యొక్క జీవితకాలం ఇవ్వబడింది. ఈ విషయాన్ని వాస్తవానికి మనం గుర్తించామా? అందుకు తగిన విధంగా మనము నడుచుకున్నామా? మన జీవితంలో ఇంతవరకు నడుచుకుని ఉంటే చాలా సంతోషం. ఇక ముందు కూడా అలాగే ముందుకు సాగిపోదాం. దేవుడి యొక్క విషయంలో మనకు తోడై ఉండి మనల్ని విజయవంతంగా నడిపించునుగాక. ఆమేన్. అయితే ఒకవేళ ఈ విధంగా మనం నడుచుకోకుండా ఉన్నట్టయితే గుర్తిద్దాం, ఈ యొక్క జీవితకాలం ఇందుకే ఇవ్వబడింది. పరిశుద్ధత కలిగేందుకు గాను, తగిన విధంగా ముందుకు సాగేందుకు గాను ఇవ్వబడింది అని గుర్తిద్దాం. తద్వారా నిత్య జీవాన్ని పొందుకునే అర్హతను సంపాదించుకుందాం. ఆ విధంగా ముందుకు సాగి, పరిశుద్ధత కలిగే విధంగా ముందుకు సాగి నిత్య జీవాన్ని పొందుకునే ఒక అర్హతను సంపాదించుకుందాం. తద్వారా ప్రశాంతంగా ఈ యొక్క జీవితంలో మన యాత్రను ముగిద్దాం. మరణ దినానికి తద్వారా మనల్ని మనం సిద్ధపరచుకున్నాం. ఈరోజు వాస్తవానికి ఈ యొక్క నూతన సంవత్సర ఆరంభంలో నేను చెప్పదలుచుకున్న విషయం అయితే ఇదే. గమనిద్దాం, ఈ యొక్క లెక్కలు, కాలానికి సంబంధించిన లెక్కలు ఏవైతే ఉన్నాయో వాటి వెనకాల దేవుని యొక్క ఉద్దేశం అయితే ఇది, వేరే ఏం లేదు. గమనిద్దాం ఈ విషయాలు. అందరికీ వందనాలు. అందరికీ మరొకసారి 2026 నూతన సంవత్సర శుభాకాంక్షలు. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించుగా.